హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అని అంటే, ఇది నిన్నటి వీడియో. నిన్న మా పాప బర్త్డే అనమాట. ఏదైనా ఒక వీడియో పెడదాం అనుకున్నా, బట్ కుదరలేదు. సో లేట్గా అయినా పర్లేదు, మీ అందరు మా పాపకైతే విష్ చేయండి. నా ట్రూ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విష్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేవగానే ఇంకా ఆమెకి మార్నింగ్ 7:40కే వ్యాన్ వస్తుంది. అంటే 8 నుంచి 12:50 వరకు స్కూలు. ఇప్పుడు ఎండాకాలం కదా, అందరూ తల్లులు యుద్ధానికి సిద్ధం కావాలి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి. మరి ఇంకా పెద్ద ప్రపంచ యుద్ధమే. నిజంగానే ప్రపంచ యుద్ధం చేసేటప్పుడైనా గెలవలేస్తాం, కానీ ఈ పిల్లలతో అయితే గెలవలేము. సరసర్లు పిల్లలందరూ అలాగే ఉంటారు. కానీ ఇంకా ఆమెనైతే లేచాక డ్రెస్ అయితే వేసి రెడీ చేయించాను. నేను ఇప్పుడు చూపిస్తున్న దెబ్బ చూసారు అసలు ఎలాగ అనిపిస్తుంది. అంత మంచిగా రెడీ చేస్తే అందులో అదొక మచ్చలాగా అనిపిస్తుంది అన్నమాట. ఏమైందంటే అదే రోజు మా బాబు పడి వాడికి సేమ్ అక్కడ అలాగే తగిలింది. అదే రోజు ఈవినింగ్ స్కూల్లో, అంటే ఆ రోజు 1 నుంచి 5 వరకు ఉండే స్కూలు, అదే రోజు స్కూల్లో ఆమెకు కూడా సేమ్ అట్లనే తగిలింది. నాకైతే మస్తు బాధ అనిపించింది. ఇద్దరు లేవడం ఎవరి మొహం చూసారో ఏంటో అని చెప్పేసి చాలా బాధ అనిపించింది. ఇంకొకటి ఇక్కడ ఏమైంది తెలుసా, మా ఆయన అదే డైలాగ్ వేశాడు. నా అంటే ఆ రోజు పొద్దున్న నన్నేగా చూసింది వీళ్ళు అని నేను కొంచెం మైండ్లో తిప్పుకున్నా. అట్లా కొంచెం బాధలో కూడా సంతోషం వెతుక్కోవాలంతే, అదే జీవితం అన్నమాట. కానీ దెబ్బలు మాత్రం మస్తు గట్టిగా తగిలినాయి. నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది నా పిల్లల్ని చూస్తే. ఇంకా ఈవినింగ్ మార్నింగ్ స్కూల్కి పంపించేసిన, రెడీ చేపించి చాక్లెట్స్ ఇప్పించి పంపించిన. స్కూల్లో పనిచేసింది. మేమైతే చాలా సింపుల్గా చేసినాము. లాంగ్ వీడియో తీద్దాం అనుకున్నా, ఏముందిలే రిషి బర్త్డేకి ఆల్రెడీ వీడియో తీసాను కదా, సేమ్ అదే రొటీన్ కదా అని చెప్పేసి ఇంకా లాంగ్ వీడియో అయితే తీయలేదు. ఇంక ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక డ్రెస్ అయితే చేంజ్ చేసేసి కొంచెంసేపు అట్లనే ఉంచేసిన. ఇంక ఈవినింగ్ కాగానే కేక్ తెప్పించి పిల్లల్ని అందరినీ పిలిచి కట్ చేపించా. అందరు వెళ్ళిపోయాక వాళ్ళ డాడీ ఆమెకైతే ఆ గిఫ్ట్ ఇచ్చాడు, టెడ్డీ బేరు. ఆల్రెడీ తీసుకొని 10-15 డేస్ అవుతుంది. అలా దాచాము. ఆమె చాలా డేస్ నుంచి అడుగుతుంది నాకు టెడ్డీ బేర్ కావాలని. ఇంకా ఫైనల్గా టెడ్డీ బేర్ తీసుకున్నాం. ఆమె హ్యాపీ, మేము హ్యాపీ. ఇలా సింపుల్గా బర్త్డే అయితే అయిపోయింది. సో వీడియో అయితే ఎలా ఉంది ఇంకా చూసారా, నైట్ టైం కూడా ఇంకా దాన్ని పట్టుకొనే వండుకుంది. ఇంకా వదలట్లేదు ఆ టెడ్డీ బేర్ని. వాళ్ళ తమ్ముడు ఎలా తీసుకుంటాడో అని పైన కూడా దాచుకుంది. అట్లుంటుంది మరి పిల్లలంటే.